చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. 10 లక్షలు బలవంతంగా లాక్కొని దొంగ నోట్ల ముఠా మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దొంగ నోట్ల మార్చి ముఠాతో కలిసి చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐ లోకనాథం, యార్ కానిస్టేబుల్ రవి చీటింగ్ కు పాల్పడినట్లు సమాచారం. జీడి నెల్లూరు మిట్ట హరిజనవాడకు చెందిన సెల్వం, దేవ, వేలూరుకు చెందిన ఇలం గోవన్తో కలిసి దొంగ నోట్లు ఇస్తామంటూ ఎరవేసినట్టు తెలుస్తోంది. అయితే వారి వద్ద నుంచి క్యాష్ తీసుకుని పోలీసులమంటూ మోసం చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. యశమున జీడి నెల్లూరులో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. దాదాపు 10 లక్షలు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నటువంటి దొంగ నోట్ల ముఠా విషయం ఒక్కసారిగా గుట్టురట్టయింది. జీడి నెల్లూరు మెట్టులోని హర్జనవాడలో ఉన్నటువంటి సెల్వా, వేలూరు చెందినటువంటి ఇలంగంతో కలిసి దొంగ నోట్ల వ్యాపారం చేస్తూ వస్తున్నారు. ఈ దొంగ నోట్ల వ్యాపారం చేస్తూ వస్తున్న వారితో పాటు ట్రాఫిక్ పోలీసులుగా వ్యవహరిస్తున్న లోకనాథం, రవి వాళ్ళిద్దరూ ప్రమేయం ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే వారితో కూడా కలిసి దొంగ నోట్ల ముఠా ఈ వ్యాపారం చేస్తూ వస్తున్నది. అయితే రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో స్థానికులు వీళ్ళు పోలీసుల ప్రమేయంతోనే ఇన్వాల్వ్ అయినప్పుడు పోలీసులమని బెదిరించారు. వాళ్ళని బెదిరించే డబ్బులు 10 లక్షలు లాక్కునే ప్రయత్నంలోనే వాదనలు జరిగి స్థానికులు గుర్తించి వాళ్ళని పోలీసులకి అయితే అప్పగించారు. స్థానికంగా ఉన్నటువంటి జీడి నెల్లూరు పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తూ వస్తున్నారు. దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసి 10 లక్షల రూపాయలు దొంగ నోట్ల వ్యాపారం చేస్తూ ఉండగా బలవంతానికి పాల్పడడంతో ఒకసారిగా ఈ ఉదంతం, దొంగ నోట్ల వ్యవహార ఉదంతం ఒక్కసారిగా బయటపడింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ దొంగ నోట్ల ముఠాల వ్యాపారంలో పోలీసులు ప్రమేయం ఉండడంతో ఒక్కసారిగా జిల్లా ఎస్పీ నివురుపోయారు. పోలీసులు మరింత లోతుగా విచారణ సాగించాలని చెప్పి జిల్లా ఎస్పీ అధికారులను పోలీసుల నుంచి ఆదేశించారు. ఆ మేరకు విచారణ అయితే కొనసాగుతూ వస్తుంది. రాత్రి అదుపులోకి తీసుకున్నటువంటి వారిని అందరినీ కూడా జిల్లా ఎస్పీ విచారిస్తూ వస్తున్నారు. మరో కాసేపట్లో మీడియా ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఎస్పీ స్వయంగా ప్రకటిస్తామని చెప్పి కూడా పేర్కొంటామని చెప్పి కూడా తెలిసింది. ఆ మేరకు మరో కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దొంగ నోట్ల వ్యాపారం విషయంలో మరింత లోతుగా విచారణ సాగిస్తూ వస్తున్నారు. యమున. థాంక్యూ రవివర్మ.